ఏం తెలిసింది అని అంటే కరెంట్ అంటే ఏంటో తెలిసింది. కరెంట్ అంటే ఏంట్రా అంటే ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. సో ఇప్పుడే మనం మాట్లాడాము, ఎలక్ట్రాన్స్ అంటే ఏంటో తెలిసింది, ఫ్రీ అంటే ఏంటో తెలిసింది. సో దీనికి యూనిట్ ఏంటి అని అడుగుతాడు. యూనిట్ అంటే ఏంటి? కొలమానికలు. సో దేంతో కొలుస్తామో చెప్పండి. సో యూనిట్స్ వచ్చేటప్పటికి అందరికీ తెలిసిందే, మేబీ యూనిట్ వచ్చేటప్పటికి యాంపియర్ సైంటిస్ట్ నేమ్, లేదా సమ్ టైమ్స్ యాంప్స్ అని కూడా పిలుస్తాం. అయితే కరెంట్ ఇంకా సో మెనీ డెరైవ్డ్ యూనిట్స్ వస్తాయి, అవి వచ్చినప్పుడు మళ్ళీ 1 by 1 మాట్లాడదాం. సో ఇప్పుడు మనం బేసిక్ గా మాట్లాడితే ఏం మాట్లాడాను అని అంటే కరెంట్ అంటే ఏంటో తెలిసింది, ద ఫ్లో ఆఫ్ ఫ్రీ ఎలక్ట్రాన్స్ అని. సో ఇప్పుడు అసలు కరెంట్స్ అనేటువంటివి ఎన్ని రకాలు ఉంటాయి, కరెంట్స్ అనేటువంటివి ఎన్ని రకాలు ఉంటాయో మనం తెలుసుకోవాలి అని అంటే, కరెంట్స్ బేసిక్ గా క్లాసిఫికేషన్ ఆఫ్ కరెంట్స్. క్లాసిఫికేషన్ ఆఫ్ కరెంట్స్. కరెంట్స్ బేసిక్ గా కరెంట్స్ అనేవి బేసిక్ గా 2 types. వన్ ఈస్ కాల్డ్ యాజ్ కన్వెన్షనల్ కరెంట్. కన్వెన్షనల్ కరెంట్. సెకండ్ వన్ ఏముంటుంది అని అంటే నాన్ కన్వెన్షనల్ కరెంట్, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ కరెంట్. ఎలక్ట్రాన్ కరెంట్. సో ఇప్పుడు మనం కన్వెన్షనల్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ఏంటో చూద్దాం. సో నార్మల్ గా కన్వెన్షనల్ కరెంట్ అనేది ఎక్కడైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉంటుందో ఆర్ ఎలక్ట్రికల్ ఫీల్డ్ ఉంటుందో ఆ ఫీల్డ్ లో వాడు ఏదన్నా ఏమంటారంటే కన్వెన్షనల్ కరెంట్ అంటాం. ఎక్కడైతే ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్ ఉంటుందో ఆర్ ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ ఉంటాయో వాటిల్ని ఏమంటారు అని అంటే ఎలక్ట్రాన్ కరెంట్ అని అంటాం. సో ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అన్నింటిలోనే యూజ్ చేసేదాన్ని కన్వెన్షనల్ కరెంట్ అని, ఎలక్ట్రానిక్ అప్లికేషన్స్ అన్నింటిలోనే యూజ్ చేసేదాన్ని ఎలక్ట్రాన్ కరెంట్ అని అంటాం. ఇప్పుడు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇంటర్నల్ గా ఏం జరుగుతుందో చెప్పేదాన్ని ఏమంటారు అని అంటే ఎలక్ట్రాన్ కరెంట్ అంటాం. ఎక్స్టర్నల్ రిజల్టెంట్ ఏమంటారు అని అంటే ఎక్స్టర్నల్ రిజల్టెంట్ ఏమంటారు అని అంటే కన్వెన్షనల్ కరెంట్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు వాట్ ఈజ్ వాట్ అని ఒక ఐడియా వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ తీసుకున్నాను. ఇది ఒక బల్బ్ తీసుకున్నాను. ఈ బల్బ్ కి నేను సప్లై ఇచ్చాను. సో ఈ బల్బ్ కి ఒక వోల్టేజ్ సోర్స్ తో సప్లై ఇచ్చాను. ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ల్యాంప్ అని నేను అంటూ ఉన్నాను. సో ఇది ఒక ల్యాంప్. నార్మల్ గా మనం ఎలక్ట్రికల్ వాళ్ళు చిన్నప్పటి నుంచి చదువుకున్నటువంటిది ఏంట్రా అంటే కరెంట్ అనేటువంటిది ఏదైతే ఉందో ఎప్పుడు కూడా ఎలా ఫ్లో అవుద్ది అని అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపుకి ఫ్లో అవుద్ది అని చదువుతాం. ఇలా చదువుతాం. సో ఇలా పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ వైపుకి వెళ్ళింది అని చదవడాన్నే ఏమంటారు అంటే కన్వెన్షనల్ కరెంట్ అంటాం. వాట్ ఈస్ కన్వెన్షనల్ కరెంట్? The study of current flows from positive terminal to negative terminal. మనం రోజు డైలీ లైఫ్ లో ఏదైతే చదువుతూ ఉన్నామో ఆ చదివేటువంటి కరెంట్ ని ఏమంటారు అంటే కన్వెన్షనల్ కరెంట్ అంటాం. వేరస్ దీనికి రివర్స్ ప్రాసెస్ ని ఎలక్ట్రాన్ కరెంట్ అంటాం. అసలు రివర్స్ ప్రాసెస్ అంటే ఏంటి అని అంటే ఎగ్జాంపుల్ కి ఏం తీసుకుందాము అని అంటే ఒక పిఎన్ జంక్షన్ తీసుకోవాలి. సో మినిమం పిఎన్ జంక్షన్ అంటే ఏంటో తెలియకపోతే నేను ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో పి మెటీరియల్ అంటే ఏంటి, ఎన్ మెటీరియల్ అంటే ఏంటి అని ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మీకు ఒక క్లారిటీ వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేశానంటే ఒక పి టైప్ మెటీరియల్ ని ఎన్ టైప్ మెటీరియల్ ని తీసుకొని ఒక పిఎన్ జంక్షన్ తీసుకున్నాను. సో ఒక పిఎన్ జంక్షన్ తీసుకుంటే ఈ పిఎన్ జంక్షన్ లో దిస్ ఇస్ నథింగ్ బట్ పి టైప్ మెటీరియల్, దిస్ ఇస్ నథింగ్ బట్ ఎన్ టైప్ మెటీరియల్. సో మనం చదివినటువంటి ప్రతి క్లాస్ లో ఏం చదివాము అంటే పి టైప్ మెటీరియల్ లో ఏముంటుంది అని అంటే ఏముంటాయి అని అంటే ఏముంటాయనంటే హోల్స్ ఉంటాయి. పీ టైప్ మెటీరియల్ లో హోల్స్ ఉంటాయి. హోల్స్ ఇస్ నథింగ్ బట్ ఖాళీ ప్లేసులు, ఎలక్ట్రాన్ రిమూవ్ అయిపోయిన తర్వాత ఉన్నటువంటి ఖాళీ ప్లేసులు. దీనికోసం ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ కావాలంటే
ఒకటి సెమీ కండక్టింగ్ మెటీరియల్స్ లో అన్నా చూడాలి, లేదు అంటే ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో అన్నా చూడండి. సో దీని గురించి ఇంకా క్లారిటీగా ఉంటుంది. సెకండ్, నేనేం మాట్లాడుతున్నాను, ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఏముంటాయి అని అంటే ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఏమున్నాయి అని అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. పీ టైప్ సెమీ కండక్టర్ లో ఏముంటాయి అని అంటే హోల్స్ ఉంటాయి. సో పీ టైప్ సెమీ కండక్టర్ లో హోల్స్ ఉన్నాయి, ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో మనం కరెంట్ అంటే ఏమని చదివామో, ఫస్ట్ డెఫినేషన్ ఏం చదివాము చూడండి, కరెంట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని అన్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తామంటే ఎలక్ట్రాన్స్ అని పిలుస్తాం. ఈ పీ టైప్ సెమీ కండక్టర్ లో ఉన్నటువంటి వాటిని ఏమని పిలుస్తాం అంటే హోల్స్ అని పిలుస్తాం. ఇది ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ నేను ఇంజనీరింగ్ మెటీరియల్స్ లో మాట్లాడతాను. సో దేనికి ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, వెయిట్ ఎలా ఉంటుంది, ఏ టు జెడ్ డ్రిఫ్ట్ వెలాసిటీ ఎలా ఉంటుంది, ఏ టు జెడ్ మాట్లాడదాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి కరెంట్ గురించి తెలియాలి కాబట్టి ఏం చేస్తున్నాను అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ కి దీనికి నేను ఎక్స్టర్నల్ గా సప్లై ఇచ్చాను. సో ఎక్స్టర్నల్ గా నేను ఒక సప్లై ఇచ్చాను, ఒక పిఎన్ జంక్షన్ కి. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడే మనం ఇక్కడ చదివాం కదండి, ఆ చదివింది ఏంటంటే ఇది పాజిటివ్ టెర్మినల్, ఇది నెగిటివ్ టెర్మినల్. కరెంట్ అనేటువంటిది ఎప్పుడు కూడా ఎలా వెళ్తుందని చదివాము, ఇలా వెళ్తుంది అని చదివాం. ఇలానే వెళ్తే ఆ కరెంట్ ఏ కరెంట్ అంటారు అని అంటే కన్వెన్షనల్ కరెంట్ అని అంటాం, ఆర్ ఎలక్ట్రికల్ కరెంట్ అని అంటాం. వేరే నిజానికి మనం ఇలా రిజల్టెంట్ ఆఫ్ కరెంట్ గురించి మాట్లాడుతూ ఉన్నాం, కానీ కరెంట్ అంటే బేసిక్ డెఫినేషన్ ఏం చెప్పాము అంటే ఎలక్ట్రాన్స్ మూవ్ అవడాన్ని కరెంట్ అన్నాం. నిజానికి ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయా అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. ఒరిజినల్ గా ఏం జరుగుద్ది అని అంటే ఇందులో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇటు మూవ్ అవుతాయి, ఇలా మూవ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మళ్ళీ రీసైకిల్ అవుతాయి. అంటే హియర్ వెరీ ఇంపార్టెంట్, ఇక్కడ ఇంటర్నల్ గా ఒక డివైస్ లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ గా మాత్రం ఎలక్ట్రాన్స్ ఎలా మూవ్ అవుతాయి అంటే ఇలా మూవ్ అవుతున్నాయి అంటే నెగిటివ్ టెర్మినల్ నుంచి పాజిటివ్ టెర్మినల్ వైపు వెళ్తున్నాయి. నిజానికి చెప్పాలి అంటే కరెంట్ అంటే ఇక్కడ ఏం చెప్పాను అంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి వెళ్ళడానికి కరెంట్ అన్నాను. ఆ కరెంట్ పేరు ఏం పేరు అంటే కన్వెన్షనల్ కరెంట్. వేరే ఇంటర్నల్ గా చూసుకుంటే మాత్రం అలా వెళ్ళవు, ఎలా వెళ్తాయి అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి వెళ్తాయి. ఇలా స్టడీ చేస్తే ఈ కరెంట్ ఏమంటారు అని అంటే ఈ కరెంట్ ని ఎలక్ట్రాన్ కరెంట్ అని అంటాం. అలా కాకుండా లోపల ఏం జరుగుతుందో మనకు అనవసరం, బయట ఏం జరుగుతుందో అది మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఓన్లీ బయట గురించి మాత్రమే మాట్లాడితే దట్ కరెంట్ ఈస్ కాల్డ్ యాస్ కన్వెన్షనల్ కరెంట్ అని అంటాం. సో హియర్ వెరీ ఇంపార్టెంట్, ఇది ఆల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో ఆ కాంపోనెంట్స్ లోపల ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ ని ఐడెంటిఫై చేయడానికి, ప్రాపర్టీస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా ఈ కరెంట్ ని వాడతాము స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూ. వేరేస్ రిజల్టెంట్ ఆఫ్ కరెంట్ ఇస్ నథింగ్ బట్ ఆల్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అన్నిటిలోనూ కూడా ఏం వాడతాము అంటే ఇదే ప్రిఫర్ చేస్తాం. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ కన్వెన్షనల్ కరెంటు, ఎలక్ట్రాన్ కరెంటు. సో కన్వెన్షనల్ కరెంట్ అంటే ఏం మాట్లాడుతున్నాను అంటే ద స్టడీ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ పాజిటివ్ టెర్మినల్ టు నెగిటివ్ టెర్మినల్. వాట్ ఈస్ ఎలక్ట్రాన్ కరెంట్? ద స్టడీ ఆఫ్ కరెంట్ ఫ్లోస్ ఫ్రమ్ నెగిటివ్ టెర్మినల్ టు పాజిటివ్ టెర్మినల్ విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ కరెంట్. ఇది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో వాడతాం, ఇది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో వాడతాం. ఇక నెక్స్ట్ లెవెల్ కి వెళ్దాం. నెక్స్ట్ లెవెల్ కి వెళ్తే మీకు వాట్ ఈస్ వాట్ అని ఒక ఐడియా వస్తుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, సో ఇప్పుడే మనం మాట్లాడినట్టుగా కన్వెన్షనల్ కరెంట్ అని అన్నాం. కన్వెన్షనల్ కరెంట్. మరో కరెంట్ పేరు ఏం పేరు అన్నాము అంటే ఎలక్ట్రాన్ కరెంట్. ఎలక్ట్రాన్ కరెంట్. ఈ కన్వెన్షనల్ కరెంటు ఇప్పుడే మనం మాట్లాడాము. కరెంట్ ఎటువైపు నుంచి ఎటువైపు వెళ్తుంది అని అంటే ఈ కరెంట్ అనేది పాజిటివ్ నుంచి నెగిటివ్ కు వెళ్తుంది అని చదవడాన్నే ఏమంటామన్నాము, కన్వెన్షనల్ కరెంట్ అన్నాం. ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ఏమన్నాము అంటే ఈ కరెంట్ అంటే ఏమన్నాము అంటే నెగిటివ్ నుంచి పాజిటివ్ వైపుకి వెళ్తుందని చదివితే ఈ కరెంట్ ఏమన్నాము అంటే ఎలక్ట్రాన్ కరెంట్ అని అన్నాం. మరి దీంట్లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఏసీ అండ్ డిసి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఏసీ, డిసి. మరి ఇందులో ఏం ఎగ్జాంపుల్స్ ఉంటాయనంటే ఇందులో కూడా రెండు ఉంటాయి. డ్రిఫ్ట్ కరెంట్, రెండు డిఫ్యూజన్ కరెంటు. డ్రిఫ్ట్ కరెంటు,
డిఫ్యూజన్ కరెంటు. ఇక్కడ ఏం మాట్లాడుతున్నామంటే ఏసీ కరెంటు, డిసి కరెంటు. సో ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి కన్వెన్షనల్ కరెంట్ లో, డైలీ లైఫ్ లో మాట్లాడేటువంటి ఏసీ డిసి అనేవి దేనికి సంబంధించినటువంటి కరెంట్స్ అంటే కన్వెన్షనల్ కరెంట్ కి సంబంధించింది. సో ఎలక్ట్రాన్ కరెంట్ లో ఏ వస్తాయనంటే డ్రిఫ్ట్ కరెంటు, డిఫ్యూజన్ కరెంట్. ఇప్పుడు డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి, డిఫ్యూజన్ కరెంట్ అంటే ఏంటో కన్క్లూజన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఈ ఏసీ కరెంట్ గురించి, డిసి కరెంట్ గురించి మాట్లాడదాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి? డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఇప్పుడే నేను ఒక పిఎన్ జంక్షన్ ని డ్రా చేశాను. సో నేను ఒక పిఎన్ జంక్షన్ ని డ్రా చేసినప్పుడు ఏం చెప్పాను, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పిఎన్ జంక్షన్ డ్రా చేసినప్పుడు ఇలా ఒక పిఎన్ జంక్షన్ తీసుకున్నాను. ఈ పిఎన్ జంక్షన్ లో ఇటువైపు ఏమున్నాయనంటే హోల్స్ ఉన్నాయని అన్నాము, ఇటువైపు అన్ని కూడా హోల్స్ ఉన్నాయని అన్నాను. పిలో సో ఇటువైపు అన్ని కూడా ఏమున్నాయని అన్నాము అని అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అన్నాను, ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అన్నాము. ఇందులో హోల్స్ ఉన్నాయి, ఇందులో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు బేసిక్ గా ఏం జరుగుద్ది అని అంటే ఇది పి టైప్ సెమీ కండక్టర్, ఇది ఎన్ టైప్ సెమీ కండక్టర్. సెమీ కండక్టర్ థియరీ చెప్పినప్పుడు ఇంకా డెప్త్ గా మాట్లాడదాం. నిజానికి ఒక ఫిజికల్ గా ఒక పి టైప్ సెమీ కండక్టర్ ని, ఒక ఎన్ టైప్ సెమీ కండక్టర్ ని ఫిజికల్ గా జాయిన్ చేస్తే దీని యొక్క క్యారెక్టరిస్టిక్స్ కంప్లీట్లీ డిఫరెంట్, దీని వల్ల ఏం జరుగుద్ది అని అంటే ఈ ఔటర్ పెరిఫెరీలో ఉన్నటువంటి హోల్స్ ఇటువైపుకి, ఈ ఔటర్ పెరిఫెరీలో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ఇటువైపుకి మూవ్ అవడం జరుగుతుంది. మూవ్ అవడం జరిగి మళ్ళీ ఒక కొత్త ఫార్మేషన్ ఏర్పడుతుంది. ఆ కొత్త ఫార్మేషన్ ఎలా ఉంటుంది అని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక లేయర్ ఏర్పడుతుంది, ఇక్కడ ఒక థిన్ లేయర్ ఏర్పడుతుంది. ఏం జరుగుద్ది అని అంటే ఇటువైపు ఉన్నటువంటి హోల్స్ తో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ హోల్స్ కాస్త అటువైపు వెళ్ళి అటువైపు ఉన్నవి ఇటువైపు వచ్చి ఈ ఎలక్ట్రాన్స్ హోల్స్ రెండు కలిపి మళ్ళీ ఏమవుతాయనంటే ఒక రీకాంబినేషన్ కింద ఏర్పడతాయి. సో రీకాంబినేషన్ కింద ఏర్పడతాయి. ఇటువైపు ఏమున్నాయనంటే కంప్లీట్ గా ఎలక్ట్రాన్సే ఉన్నాయి, ఎలక్ట్రాన్సే ఉన్నాయి. వేరేస్ ఇటువైపు ఏమున్నాయనంటే హోల్సే ఉన్నాయి, సో ఇటువైపు హోల్సే ఉన్నాయి, ఇటువైపు మాత్రం ఏమున్నాయంటే ఎలక్ట్రాన్సే ఉన్నాయి. కానీ ఈ రెండు ఫిజికల్ గా జాయిన్ చేయడం వల్ల ఏం జరిగింది అని అంటే ఈ రెండిట్ల మధ్యలోనూ ఒక థిన్ లేయర్ ఏర్పడింది. ఈ లేయర్ నే పిఎన్ జంక్షన్ అంటాం, ఈ లేయర్ నే డిఫ్యూజన్ లేయర్ అని అంటాం. సో మొత్తం ఎలక్ట్రానిక్స్ అంతా కూడా ఈ జంక్షన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అయితే అది నెక్స్ట్ లెవెల్లో మాట్లాడదాం. ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది డ్రిఫ్ట్ కరెంట్ అంటే ఏంటి, డిఫ్యూజన్ కరెంట్ అంటే ఏంటి. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి జాగ్రత్త చూస్తే దీనికి మనం ఇలా ఎక్స్టర్నల్ గా ఒక సప్లై ఇస్తాము అని చెప్పాను. ఎక్స్టర్నల్ గా ఒక సప్లై ఇవ్వగానే ఇలా ఒక ఎక్స్టర్నల్ గా ఒక ఫోర్స్ ఇచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఈ ఎలక్ట్రాన్స్ కాస్త ఇటువైపు మూవ్ అవుతాయి. ఏవైతే ఈ మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయో ఈ మెజారిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్ని కలిపి ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అవడాన్ని, మూవ్ గా వచ్చినటువంటి రిజల్టెంట్ ఆఫ్ కరెంట్ ని డ్రిఫ్ట్ కరెంట్ అని అంటాము. అంటే ద కరెంట్ ఫ్లో డ్యూ టు మెజారిటీ క్యారియర్స్ విచ్ ఈస్ కాల్డ్ as ఏమంటాము అని అంటే డ్రిఫ్ట్ కరెంట్ అని అంటాం. నిజానికి ఇలా ఒక పి అండ్ ఎన్ రెండింటిని జాయిన్ చేస్తే ఈ రెండు కలిపి 150 రేషియో ఉంది అని అంటే ఈ మధ్యలో ఉన్న జంక్షన్ 1% ఉంటుంది. ఈ రెండు కలిపి 150 రేషియో ఉంటే ఈ మధ్యలో ఉన్న జంక్షన్ ఎంత ఉంటుంది అని అంటే 1% ఉంటుంది. ఈ 1% ఉన్నటువంటి జంక్షన్ సో మెనీ అప్లికేషన్స్ కింద అప్లికేబుల్ అవుతుంది. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఎక్స్టర్నల్ గా ప్రెజర్ ఇస్తే ఆ ప్రెజర్ కి ఈ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఇటు మూవ్ అవ్వాలి. మూవ్ అవ్వాలి అని అంటే ముందుగా ఇక్కడ కొన్ని చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయి, కొన్ని డిఫ్యూజన్ పార్టికల్స్ ఉన్నాయి, కొన్ని రీకాంబినేషన్ పార్టికల్స్ ఉన్నాయి. ఈ పార్టికల్స్ ముందు మూవ్ అవ్వాలి. మూవ్ అయితేనే అప్పుడు ఇవి యువతలకు మూవ్ అవుతాయి.
ఇవి మూవ్ అవ్వాలి అంటే ఎక్స్ట్రాగా కొంత ఎనర్జీ కావాలి. ఆ ఎక్స్ట్రాగా కొంత ఎనర్జీ ఇస్తే ఆ ఎనర్జీకి ఏమవుతాయంటే ఇక్కడ ఉన్నటువంటి రీకాంబినేషన్ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉంటాయో అవి ఫస్ట్ మూవ్ అవుతాయి. అవి మూవ్ అయిన తర్వాత ఖాళీ ప్లేస్ లోనే అప్పుడు ఇవి మూవ్ అవుతాయి. ఒకవేళ ఇవి మాత్రమే మూవ్ అవి ఏవైతే పిఎన్ జంక్షన్ లో ఉన్నాయో, డిఫ్యూజన్ లేయర్ లో ఉన్నాయో, ఆ జంక్షన్ లో ఉన్నాయో, ఆ జంక్షన్ లో ఉన్నటువంటి ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి మూవ్ అవడం వల్ల వచ్చేటువంటి కరెంట్ ఏమంటారు అని అంటే డిఫ్యూజన్ కరెంట్ అని అంటాం. డిఫ్యూజన్ కరెంట్ అంటే ద కరెంట్ ఫ్లో డ్యూ టు రీకాంబినేషన్ ఎలక్ట్రాన్స్ అని కానీ ద కరెంట్ ఫ్లో డ్యూ టు ఎట్ పిఎన్ జంక్షన్ అని అంటాం. సో పిఎన్ జంక్షన్ దగ్గర ఏదైతే చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయో ఆ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవడం వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ ఆఫ్ కరెంట్ ఏమంటారు అంటే డిఫ్యూజన్ కరెంట్ అని అంటాం. ఏవైతే మెజారిటీ చార్జ్డ్ పార్టికల్స్ ఉన్నాయో ఆ మెజారిటీ చార్జ్డ్ పార్టికల్స్ మూవ్ అవడం వల్ల వచ్చేటువంటి రిజల్టెంట్ ఆఫ్ కరెంట్ ఏమంటారు అంటే డ్రిఫ్ట్ కరెంట్ అని అంటాం. వాట్ ఈస్ ఎలక్ట్రాన్ కరెంట్? వాట్ ఈస్ ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ drift and diffusion. The combination of drift and diffusion is called as electron current అని అంటాం. ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ఏంటి అని అంటే the simple and easy concept. So the combination of drift and diffusion current is called as electron current అని అంటాం. So here very important, semiconductor devices మనం మాట్లాడినప్పుడు అగైన్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ లాంటి టాపిక్స్ మాట్లాడినప్పుడు ఈ డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్స్ గురించి ఇంకా మాట్లాడవచ్చు. ప్రస్తుతానికి మనం ఏం మాట్లాడుతున్నాము అని అంటే ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ఏంటో రిమూవ్ చేయడానికి ట్రై చేద్దాం. సో వన్స్ ఎలక్ట్రాన్ కరెంట్ మనకి రిమూవ్ అయిపోతే కనుక ఎలక్ట్రికల్ కరెంట్ లో రెండు ఉన్నాయని తెలిసింది. ఒకటి ఏసీ కరెంటు, రెండు డిసి కరెంటు. సో లైక్ ఏసీ కరెంట్ అంటే ఏంటి, డిసి కరెంట్ అంటే ఏంటి అనే దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. సో దీనికి సంబంధించినటువంటి నోట్స్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఏసీ కరెంటు, డిసి కరెంటు. ఇప్పుడు ఏసీ కరెంటు, డిసి కరెంట్ అంటే ఏంటో తెలియాలంటే సింపుల్ అండ్ ఈజీ ఎక్స్ప్లెనేషన్స్ లేదా ఎగ్జాంపుల్స్ ఇద్దాం. ఏంటా ఎగ్జాంపుల్స్ అని అంటే కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడితే మీకు ఒక ఐడియా వస్తుంది. సింపుల్ ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. ఆ ఎగ్జాంపుల్స్ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి టెర్మినాలజీస్ ఏవైతే ఉంటాయో ఆ టెర్మినాలజీస్ నే మనం ఎక్కువగా ప్రయారిటీ ఇద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆ టెర్మినాలజీస్ ఏముంటాయో ఒక ఎగ్జాంపుల్ మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ స్కేలార్ క్వాంటిటీస్, వెక్టార్ క్వాంటిటీస్ అని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటుంటాం. వాట్ ఈస్ స్కేలార్ క్వాంటిటీస్, వాట్ ఈస్ వెక్టార్ క్వాంటిటీస్ అని అంటే 1-2 ఎగ్జాంపుల్స్ మాట్లాడదాం. 1-2 ఎగ్జాంపుల్స్ ఏంటంటే నా దగ్గర లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏముంది అని అంటే డిస్టెన్స్ ఉంది, నా దగ్గర డిస్టెన్స్ ఉంది, అలానే డిస్ప్లేస్మెంట్ ఉంది. డిస్టెన్స్ ఉంది, డిస్ప్లేస్మెంట్. వాట్ ఈస్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రత్తగా చూస్తే ఇది ఏ అనే పాయింట్. ఈ ఏ అనే పాయింట్ దగ్గర నుంచి నేను బి అనే పాయింట్ దగ్గరికి వెళ్ళాలి. ఏ అనే పాయింట్ నా ఇల్లు, బి అనే పాయింట్ నా ఆఫీసు. సో ఏ అనే పాయింట్ దగ్గర నుంచి బి అనే పాయింట్ కి వెళ్ళాలి. నేను ఎలా వెళ్ళగలను అని అంటే సో మెనీ వేస్ ఉన్నాయి. అంటే ఇలా వెళ్ళగలను, లేదా ఇలా వెళ్ళగలను, లేదా ఇలా వెళ్ళగలను, లేదా ఇలా వెళ్ళగలను, సో ఇలా వెళ్ళగలను, ఎలా వెళ్ళగలను. దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ద డిస్టెన్స్. నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు కానీ ఎలా వెళ్ళాలో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్ళాలో చెప్పాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్టెన్స్. ఇప్పుడు వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్? నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, ఎలా వెళ్తే తొందరగా వెళ్తావు అని నేను చెప్పాను, ఎలాగే వెళ్ళాలి అని చెప్పాను. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే ద సింపుల్ అండ్ ఈజీ. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డిస్టెన్స్ లాంటిదే స్కేలార్ క్వాంటిటీ, ఈ డిస్ప్లేస్మెంట్ లాంటిదే వెక్టార్ క్వాంటిటీ. సో హియర్ వెరీ ఇంపార్టెంట్. డిస్టెన్స్ అనేది దేనికిరా అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీ. డిస్ప్లేస్మెంట్ అంటే ఏంట్రా అంటే ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ. మరొక ఎగ్జాంపుల్ మాట్లాడి ది ఏసీ కరెంట్ కి, డిసి కరెంట్ కి రిలవెంట్ చేద్దాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ ఏముందో ఒకసారి చూద్దాం. చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర న్యూటన్ మీటర్ అనేటువంటి ఒక యూనిట్ ఉంది. న్యూటన్ మీటర్. వాట్ ఈస్ న్యూటన్ మీటర్ అనేది దేనికి యూనిట్ అని అంటే ఒకటి వర్క్ డన్,
ఒకటి వర్క్ డన్, రెండు టార్క్. సో వర్క్ డన్ is nothing but unit ఏంటంటే న్యూటన్ మీటర్, టార్క్ is also న్యూటన్ మీటర్. వాట్ ఈజ్ వర్క్ డన్? వాట్ ఈజ్ వర్క్ డన్ అని అంటే ఎగ్జాంపుల్ కి మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక వస్తువు ఉంది, ఇక్కడ ఒక వస్తువు ఉంది, ఈ వస్తువు మీద ఫోర్స్ అప్లై చేశాను. ఈ వస్తువు మీద ఇలా మూవ్ అవ్వచ్చు, ఇలా మూవ్ అవ్వచ్చు, ఇలా మూవ్ అవ్వచ్చు, ఇలా మూవ్ అవ్వచ్చు, లేదా అటువైపే మూవ్ అవ్వచ్చు. ఎటువైపు మూవ్ అవుతుందో తెలియదు, ఎటువైపు మూవ్ అవుతుందో చెప్పలేదు, కానీ వస్తువు మీద ఫోర్స్ అప్లై చేశాను. విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వర్క్ డన్, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వర్క్ డన్. వాట్ ఈస్ టార్క్? నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు స్పెసిఫిక్ గా ఎలాగే మూవ్ అవ్వాలి, స్పెసిఫిక్ గా ఎలాగే మూవ్ అవ్వాలి, ఒక పర్టికులర్ డైరెక్షన్ లోనే మూవ్ అవ్వాలి, అలా చెప్తే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ టార్క్. అంటే అగైన్ మళ్ళీ మాట్లాడుతున్నాను, వర్క్ డన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీ, టార్క్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ. అంటే ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామో ఒకసారి జాగ్రత్తగా చూడండి. స్కేలార్ క్వాంటిటీలో సర్టెన్ మాగ్నిట్యూడ్ ఉంటుంది, కానీ స్పెసిఫిక్ డైరెక్షన్ అంటూ ఏమీ ఉండదు. వేరే వెక్టార్ క్వాంటిటీస్ లో మాగ్నిట్యూడ్ తో పాటుగా స్పెసిఫిక్ డైరెక్షన్ కూడా ఉంటుంది అని మనం చిన్నప్పటి నుంచి చదివాం. ఇప్పుడు నేను చెప్తున్నటువంటిదే ద సింపుల్ అండ్ ఈజీ, ఆల్ ఏసీ పారామీటర్స్, all AC parameters is called as vector quantities, all DC parameters is called as scalar quantities. Here the simple and easy నేనేం మాట్లాడతాను ఇవి మీకు అర్థమై ఉంటే AC DC అర్థం చేసుకోవడం కూడా చాలా ఈజీ. నేనేం మాట్లాడుతాను, all AC parameters is an example of vector quantities, all DC parameters is an example of scalar quantities. ఏంటో ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ వెక్టార్ అండ్ స్కేలార్ లో ఇన్ టర్మ్స్ ఆఫ్ AC అండ్ DC కరెంట్స్ లోకి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని వేవ్ ఫార్మ్స్ డ్రా చేద్దాం. కొన్ని వేవ్ ఫార్మ్స్ డ్రా చేసి ఏసీ అంటే ఏంటి, డిసి అంటే ఏంటి అనేదాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర కొన్ని వేవ్ ఫార్మ్స్ నేను డ్రా చేస్తాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ వేవ్ ఫార్మ్స్ ఇలా డ్రా చేస్తూ ఉన్నాను. సో లైక్ సో ఇలా నేను కొన్ని వేవ్ ఫార్మ్స్ ని డ్రా చేశాను. వేవ్ ఫార్మ్స్ ని డ్రా చేస్తే ఇక్కడ నాకు ఏం తెలిసిందో ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏసీ అంటే ఏంటి, డిసి అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ లో మాట్లాడడం. ఏదైనా ఒక సిగ్నల్ ఆర్ సప్లై స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా సింగిల్ సైన్ మెయింటైన్ చేస్తే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ డిసి. అంటే ఏదైనా ఒక సప్లై ఆర్ సిగ్నల్ సింగిల్ సైన్ మెయింటైన్ చేయాలంట త్రూఅవుట్ ఎండ్ వరకు, స్టార్టింగ్ నుంచి. ఎగ్జాంపుల్ కి చూడండి, స్టార్ట్ అయినప్పుడు పాజిటివ్ లో స్టార్ట్ అయింది, సో మళ్ళీ జీరోకి వచ్చింది, స్టార్ట్ అయింది, ఇలా ఎండ్ వరకు ఎక్కడకున్నా సరే ఇదంతా కూడా ఎలా ఉంది అని అంటే పాజిటివ్ లోనే ఉంది. కాబట్టి ఈ సప్లైని ఏమంటారు అంటే డిసి సప్లై అని అంటాం. డిసి సప్లై అంటే ఏం మాట్లాడుతున్నాను అంటే స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా త్రూఅవుట్ ఎండ్ వరకు కూడా ఓన్లీ పాజిటివ్ నే ఉంటే విచ్ ఇస్ కాల్డ్ ఏమంటారు అని DC అని అంటాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మరొకటి తీసుకుందాం, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ తీసుకున్నాను. సో పాజిటివ్ నెగిటివ్ తీసుకుంటే ఏం జరిగిందో ఒకసారి చూడండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇలా ఇష్టం వచ్చినట్టుగా ఏదో ఒక వేవ్ ఫార్మ్ లా ఉంది, ఇదేదో ట్రయాంగులర్ వేవ్ ఫార్మ్ సంథింగ్ ఏదో అనుకోండి. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా ఎలా ఉంది అంటే పాజిటివ్ లోనే ఉంది. సో జీరో అవుతుంది, పాజిటివ్ అవుతుంది, జీరో అవుతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది, అంతా పాజిటివ్ నే ఉంది. కాబట్టి ఇది కూడా ఏంటంటారు అంటే DC వేవ్ ఫార్మ్.
ఫర్ ఎగ్జాంపుల్ మరొక వేవ్ ఫామ్ తీసుకున్నాను, పాజిటివ్ నెగిటివ్. ఈ వేవ్ ఫామ్ చూసుకుంటే నెగిటివ్ లో ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ జీరో అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, జీరో అవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది, జీరో, మొత్తం అంతా నెగిటివ్నే ఉంది. టోటల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు సింగిల్ సైన్ ఉంది, విచ్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ DC. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా చూడండి, స్టార్ట్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది. దిస్ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఇంపల్స్ వేవ్ ఫార్మ్స్ అని అంటాం. ఇలా స్టార్ట్ అవుతుంది, క్లోజ్ అవుతుంది, స్టార్ట్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. ఏదైతే ఇలా ఉందో ఇది కూడా కోట్ ఎండ్ వరకు పాజిటివ్ నే ఉంది, కాబట్టి దీన్ని కూడా ఏమంటారంటే DC అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్ తో ఉంది, నెగిటివ్ తో ఉంది, పాజిటివ్ తో ఉంది, నెగిటివ్ తో ఉంది. ఇలా రెండు కాంబినేషన్స్ ఉంటే విచ్ ఇస్ కాల్డ్ యాజ్ AC అని అంటాం. సో ఇక్కడ చూడండి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. అంటే ఎక్కడైనా ఒక సిగ్నల్ ఆర్ సప్లై ఆర్ వేవ్ ఫామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఉంటే దాన్ని ఏమంటాము అని అంటే AC సప్లై అని అంటాము. అలా కాకుండా సింగిల్ సైన్ మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటారు అని అంటే DC అని అంటాము. DC అంటే ఎగ్జాక్ట్లీ ఇలానే ఉండాలని ఏమీ లేదు. DC అంటే ఇలా స్ట్రైట్ గా ఉండేదాన్ని మాత్రమే DC అని ఏమీ లేదు. సింగిల్ సైన్ మెయింటైన్ చేస్తూ ద మ్యాగ్నిట్యూడ్ వేరీ అయినప్పటికీ కూడా దాన్ని ఏమంటారు అంటే DC అనే అనాలి. దీన్ని ప్యూర్ DC అని అంటాం. సో కొన్ని వేరే వేరే DCలు అని అంటున్నాం. సో ఇప్పుడు పాయింట్ ఏంట్రా అంటే వాట్ ఈస్ AC, వాట్ ఈస్ DC? AC అంటే ఏమీ లేదు. సో ఏదైనా ఒక వేవ్ ఫామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు బోత్ పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ కాంబినేషన్ ఉంటే దాన్ని ఏమంటారు అని అంటే AC అని అంటాం. అలా కాకుండా సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు సింగిల్ సైడ్ మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటారు అని అంటే DC అని అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఇన్ డెప్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం తీసుకుంటే గనక ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర మరొక వేవ్ ఫామ్ ఉంది. ఈ వేవ్ ఫామ్ ఎలా ఉంది అని అంటే స్టార్ట్ అయిన దగ్గర నుంచి మారుతూ ఉంది, మారుతూ ఉంది, మారుతూ ఉంది, మారుతూ ఉంది, ఇలా ఇష్టం వచ్చినట్టుగా మారుతూ ఉంది, మారుతూ ఉంది. ఎక్కడో చిన్నది ఇలా నెగిటివ్ లోకి వచ్చింది. ఇదంతా పాజిటివ్ ఉంది, ఇదంతా పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, కానీ చిన్నది నెగిటివ్ ఉన్న ద టోటల్ సర్క్యూట్ ఈజ్ రీప్లేస్డ్ బై AC సిగ్నల్ ఆర్ AC సప్లై. కానీ ఈ టైప్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ ఏమంటారంటే అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అంటారు. అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అంటే అర్థం ఏంటి? సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అంటే అర్థం ఏంటి అని అంటే పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటే, పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటే విచ్ ఈస్ కాల్డ్ యాజ్ సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అని అంటాం. పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ ఉంటే దాన్ని ఏమన్నాము అంటే సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అని అన్నాం. అలా కాకుండా పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ వేరుగా ఉంటే అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అని అంటాం. సో అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అనేది వెరీ రేర్ గా యూజ్ చేస్తాం. ఇది ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు మాత్రమే వస్తాయి. అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అనేవి ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ ఇస్ నథింగ్ బట్ ఒక HT లైన్ తెగిపోయి LT లైన్ మీద పడిపోయింది, ఒక పిడుగొచ్చి మనమే పడిపోయింది. సో విచ్ ఇస్ కాల్డ్ యాజ్ ఏమంటారు అంటే ఎలక్ట్రికల్ యాక్సిడెంటల్ కేసెస్ అని అంటాం. ఇలాంటి ఎలక్ట్రికల్ యాక్సిడెంటల్ కేసెస్ లో స్విచ్చింగ్ అప్లికేషన్స్, ఒక స్విచ్ ని AV లోడ్ దగ్గర మాటికి ఆన్ ఆఫ్ చేస్తూ ఉన్నారు, అప్పుడు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతాయి. అదర్వైజ్ రిమైనింగ్ ఏ సమయంలోనూ కూడా అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వు. సో మనం ప్రొడ్యూస్ చేసేవైనా వాడుకునేవైనా అన్ని కూడా ఏ వేవ్ ఫార్మ్స్ అంటే సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్. వాట్ ఈస్ సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అంటే అర్థం ఏంటంటే అంటే పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్, నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఒక్కటే ఉండడాన్ని ఏమంటారు అంటే సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అని అంటాం. సో మోస్ట్ ఆఫ్ ది జనరేటింగ్ వేవ్ ఫార్మ్స్ ఆర్ సిమెట్రికల్ వేవ్ ఫార్మ్. మోస్ట్ ఆఫ్ ది యూస్ఫుల్ వేవ్ ఫార్మ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ as సిమెట్రికల్ వేవ్ ఫార్మ్. ఇప్పుడు AC ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ అని ఒక లెసన్ వస్తుంది. ఆ లెసన్ లో కంప్లీట్ గా ఏ వేవ్ ఫార్మ్ ఎక్కువగా వాడతారు, ఏ వేవ్ ఫార్మ్ ఎలా వాడతారు, సైన్ వేవ్ అంటే ఏంటి, కొసైన్ వేవ్ అంటే ఏంటి, ట్రయాంగులర్ వేవ్ అంటే ఏంటి, సాటూత్ వేవ్ అంటే ఏంటి, ఈ వేవ్ ఫార్మ్స్ గురించి కూడా AC ఫండమెంటల్స్ అండ్ సర్క్యూట్స్ లో వస్తుంది. అక్కడ మళ్ళీ మాట్లాడదాం. ప్రస్తుతానికి మనకి వాట్ ఈజ్ నథింగ్ బట్ AC, వాట్ ఈజ్ నథింగ్ బట్ DC. సో AC అంటే ఏంటి, DC అంటే ఏంటో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో లైక్ AC అంటే ఏంటి, DC అంటే ఏంటి.
సో ఏసీ అంటే ఇప్పుడే మనం మాట్లాడాను, ఏసీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వెక్టార్ క్వాంటిటీస్. ఏసీ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ వెక్టార్ క్వాంటిటీస్. డిసి ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ స్కేలార్ క్వాంటిటీస్ కి ఎగ్జాంపుల్. సో హియర్ నేను అంటున్న పాయింట్ ఏంటో ఒకసారి చూడండి. ఏసీ కరెంట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ. ఏసీ వోల్టేజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ వెక్టార్ క్వాంటిటీ. ఏసీ పవర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. ఏసీ అనే పదం తగిలితే దానికి ఏం పెట్టాలి అని అంటే వెక్టార్ క్వాంటిటీ అని పెట్టాలి. అలా కాకుండా డిసి వోల్టేజ్, డిసి కరెంట్, డిసి పవర్, డిసి అనే పదాలు వాడితే అక్కడ ఏం వాడాలి అని అంటే స్కేలార్ క్వాంటిటీస్ అని వాడాలి. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ మనకి వెక్టార్ క్వాంటిటీ అండ్ స్కేలార్ క్వాంటిటీస్ రిలేటెడ్ గా ఏసీ కరెంటు డిసి కరెంట్ మీద మనకు అడిగేటువంటివి. అలా కాకుండా సింపుల్ గా ఇలాంటి క్వశ్చన్ ఉంటుంది. బేసిక్ కరెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, బేసిక్ వోల్టేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అడుగుతూ ఉంటారు. అంటే ఇది ఏసీఓ చెప్పడు, డిసిఓ చెప్పడు. ఏసీఓ చెప్పకుండా డిసిఓ చెప్పకుండా ఏసీ కరెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, డిసి కరెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అంటే ఖచ్చితంగా ఏసీ అనగానే వెక్టార్ అని, డిసి అనగానే స్కేలర్ అని. బేసిక్ కరెంట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, బేసిక్ వోల్టేజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అడుగుతాడు. యాక్చువల్ గా ఒరిజినల్ గా చెప్పాలి అని అంటే వోల్టేజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీ. వోల్టేజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ స్కేలార్ క్వాంటిటీ. దీనికి మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది కానీ డైరెక్షన్ ఉండదు. వేరే కరెంట్ కి మ్యాగ్నిట్యూడ్ డైరెక్షన్ రెండు ఉంటాయి, కానీ ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ స్కేలార్ క్వాంటిటీ. అంటే నేను అంటున్న పాయింట్ ఏంటో ఒకసారి చూడండి. ఏసీ కరెంట్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, ఏసీ వోల్టేజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అంటే ఏం పెట్టాలి? వెక్టార్ క్వాంటిటీ. అలా కాకుండా డిసి కరెంట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, డిసి వోల్టేజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అని అంటే ఏం పెట్టాలి? స్కేలార్ క్వాంటిటీస్. అలా కాకుండా బేసిక్ కరెంట్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్, బేసిక్ వోల్టేజ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. అది ఏసీనో డిసినో చెప్పకపోతే రెండింటికి ఏం పెట్టాలి అని అంటే స్కేలార్ క్వాంటిటీస్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఏం మాట్లాడుతున్నాను అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏసీ అండ్ డిసిలో వెక్టార్ క్వాంటిటీస్ అండ్ స్కేలార్ క్వాంటిటీస్ రిలేటెడ్ గా. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సినటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకి ఏసీ అంటే ఏంటి, డిసి అంటే ఏంటో ఒక ఐడియా వచ్చింది. అంటే ఒక సిగ్నల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యేంత వరకు కూడా సింగిల్ సైన్ మెయింటైన్ చేస్తే దాన్ని డిసి అని, మల్టిపుల్ అంటే బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ మెయింటైన్ చేస్తే దాన్ని ఏమంటారు? ఏసీ అని. సింగిల్ సైన్ మెయింటైన్ చేస్తే ఏమన్నాం? డిసి అని అన్నాం. ఇప్పుడు మళ్ళీ ఐడెంటిఫికేషన్. ఇది ఏసీ సప్లై, ఇది డిసి సప్లై అని ఎలా ఐడెంటిఫై చేస్తాం అనే దాని గురించి మాట్లాడదాం. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర డిసి సప్లై ఉంది, నా దగ్గర ఏసీ సప్లై ఉంది. సో డిసి సప్లై ఉంది, ఏసీ సప్లై ఉంది. సో రిప్రజెంటేషన్స్ ఎలా చూపిస్తాం, అలానే ఐడెంటిఫికేషన్స్ ఎలా చేస్తాం అనే దాని గురించి మాట్లాడదాం. సో నార్మల్ గా ఎప్పుడైనా సరే డిసిలో ఏవైనా రెండు టెర్మినల్స్ ఉన్నాయి అని అనుకోండి. డిసిలో రెండు టెర్మినల్స్ ఉంటే ఆ టెర్మినల్ ని పాజిటివ్ అని, నెగిటివ్ అని చెప్తాం. పాజిటివ్ అని, నెగిటివ్ అని. వేరే ఏసీలో ఇదే పాజిటివ్ ని ఫేజ్ అని, న్యూట్రల్ అని చెప్తాం. ఫేజ్ అని, న్యూట్రల్ అని చెప్తాం. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇవి నెవర్ ఇంటర్చేంజ్. పాజిటివ్ ప్లేస్ లో నెగిటివ్ ప్లేస్ లో పాజిటివ్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటర్చేంజ్ చేయకూడదు. ఇది ఎప్పటికీ పాజిటివ్నే, ఇది ఎప్పటికీ నెగిటివ్నే. వేరే ఏసీలో అలా కాదండి. పాజిటివ్లు నెగిటివ్ గాను, నెగిటివ్ పాజిటివ్ గాను, అంటే విచ్ ఇస్ కాల్డ్ ఫేజ్ ఇన్ న్యూట్రల్ ప్లేస్ లో, న్యూట్రల్ ఫేజ్ ప్లేస్ లో పెట్టినా వర్క్ చేస్తుంది, కానీ సమ్ డ్రాబ్యాక్స్ ఉంటాయి. అవి ఏంటనేది మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం మాట్లాడుతాను, డిసి సప్లైని ఎక్కువగా ఎలా చూపిస్తారంటే పాజిటివ్, నెగిటివ్ అని చూపిస్తాం. అలానే ఏసీ సప్లైని ఏమని చూపిస్తామంటే. అయితే ఈ రెండింటిని కూడా సో మెనీ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి మరొక క్వశ్చన్ ఏంటంటే ఐడెంటిఫికేషన్ ఆఫ్ వెదర్ గివెన్ సప్లై ఇస్ ఏసీ ఆర్ డిసి. సో ఒక ఎక్స్పెరిమెంట్ ద్వారా ఇది ఏసీ అని డిసి అని మనం చెప్తాం. ఆ ఎక్స్పెరిమెంట్ ఏంట్రా అంటే ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ పేరు ఏం పేరు అంటే ఎక్స్పెరిమెంట్ నెంబర్ 1. సో ఒక బకెట్ ఆఫ్ వాటర్ తీసుకొని ఆ బకెట్ ఆఫ్ వాటర్ లో లైక్ బకెట్ ఆఫ్ వాటర్ లో ఇలా బకెట్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, మరొక బకెట్ తీసుకున్నాను, ఇందులో కూడా వాటర్ పోసాను, సో ఈసారి నేనేం చేశాను అని అంటే ఇందులోకి రెండు వైర్ని డిప్ చేసి సప్లై ఇచ్చాను. అగైన్ ఇందులో రెండు వైర్లు డిప్ చేసి సప్లై ఇచ్చాను.
ఇందులో 2 వైర్లని డిప్ చేసి సప్లై ఇచ్చాను. ఒకదానికి DC సప్లై ఇచ్చాను, ఒకదానికి AC సప్లై ఇచ్చాను. ఒకదానికి AC సప్లై ఇచ్చాను, మరోదానికి DC సప్లై ఇచ్చాను. ఇప్పుడు సప్లై వేరు సప్లై ఇచ్చిన తర్వాత వీటి యొక్క బిహేవియర్లు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. సో వీటి యొక్క బిహేవియర్లు ఎలా ఉంటాయి అని అంటే, మనం నార్మల్ గా అయితే స్టార్ట్ చేసినప్పుడు మనం స్టార్ట్ చేసాము అని అనుకోండి. స్టార్ట్ చేసినప్పుడు ఇలా స్టార్ట్ చేస్తే ఇలా వైర్లు తీసుకెళ్లి డిప్ చేస్తే ఇవి ఎప్పటికో కానీ హీట్ ఎక్కువ. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే వెంటనే హీట్ ఎక్కాలంటే ఇక్కడ ఒక చిన్న బ్లేడ్ కానీ చిన్న ఐరన్ ఏమంటారు మేక్ని కానీ నెయిల్ కానీ తీసుకొచ్చి ఇలా తగిలించారు అని అనుకోండి. ఈ 2 జాయిన్ చేయకూడదు, ఇలా పెట్టారు అనుకోండి. ఇప్పుడు మీరు సప్లై ఇవ్వగానే చాలా ఫాస్ట్ గా వాటర్ హీట్ ఎక్కడం జరుగుతుంది. వాటర్ హీట్ ఎక్కడం జరిగాక ఏం జరుగుద్ది అని అంటే, ఈ ఒక బకెట్ లో ఎక్కువగా బబుల్స్ వస్తాయి. ఇలా బబుల్స్ లాగా బాయిల్ అవడం స్టార్ట్ అయిన తర్వాత ఎక్కువ బబుల్స్ వస్తాయి. ఆ బబుల్స్ కూడా ఎలా ఉంటాయనంటే ఒక వైర్ తిన్నగా చాలా ఎక్కువ బబుల్స్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం బకెట్ అంతా కూడా ఎక్కువ బబుల్స్ ఉంటాయి. వేరే మరొక సప్లై తీసుకుంటే బబుల్స్ అక్కడక్కడ ఉంటాయి. స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్, చాలా తక్కువగా మాత్రమే అక్కడక్కడ బబుల్స్ ఉంటాయి. ఉంటే ఈ సప్లైని ఏమంటారు అంటే, స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ ఉంటే ఈ సప్లైనే AC సప్లై అంటాం. సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ ఉంటే ఈ సప్లైని ఏమంటారు అంటే DC సప్లై అని అంటాం. సో లార్జ్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ ఉంటే దాన్ని ఏమన్నాను అంటే DC సప్లై అన్నాను. ఎట్ ది సేమ్ టైం ఏదో ఒక వైర్ కి మాత్రమే ఎక్కువ బబుల్స్ అట్రాక్ట్ అయినట్టు ఉంటాయి, దాన్ని పాజిటివ్ టెర్మినల్ గా ట్రీట్ చేస్తాం. ఏదో ఒక టెర్మినల్ దగ్గర తక్కువ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ అట్రాక్ట్ అయినట్టు ఉంటాయి, ఆ టెర్మినల్ ఏమంటారంటే నెగటివ్ అని అంటాం. వేరే AC సప్లై లో ఇది ఫేజ్ న్యూట్రల్ అని చెప్పడం, అలానే ఐడెంటిఫికేషన్ ఉండదు. కానీ మనం 2 బకెట్స్ తీసుకుని ఆ 2 బకెట్లను వాటర్ పోసి బాయిల్ చేయడం స్టార్ట్ చేస్తే AC సప్లైలో అయితే స్మాల్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటే DC క్వాంటిటీలో అయితే మోర్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ విధంగా ద నేచర్ ఆఫ్ DC సప్లైని, ద నేచర్ ఆఫ్ AC సప్లైని ఐడెంటిఫై చేయగలం. సో ఇక్కడ నేను మాట్లాడుతున్నటువంటి పాయింట్ ఏంటంటే, ప్రీవియస్ సో మెనీ ఎగ్జామినేషన్ లో అడిగినటువంటి క్వశ్చన్, మనం ఒక బకెట్ ఆఫ్ వాటర్ లో సప్లైని డిప్ చేసినప్పుడు మోర్ క్వాంటిటీ ఆఫ్ బబుల్స్ వస్తూ ఉంటే ద నేచర్ ఆఫ్ సప్లై ఏమంటాము అని అడుగుతూ ఉన్నాడు. సో అగైన్ ఎక్స్పెరిమెంట్ నెంబర్ 2 ఏంటంటే, ఒక పొటాటో తీసుకోండి, బంగాళదుంప తీసుకోండి. ఒక పొటాటో తీసుకొని దాన్ని మధ్యలో కట్ చేసి మీరు అగైన్ 2 వైర్స్ డిప్ చేయండి, సప్లై ఇవ్వండి. సో సప్లై ఇవ్వమన్నాం కదా అని 230 volts అంత పెద్ద వోల్టేజ్ ఇవ్వకూడదు. ఎంత ఇవ్వాలి అని అంటే సమ్ 3 volts 6 volts. సో ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అనుకుంటే లో వోల్టేజెస్ ఏమున్నాయో ఆ వోల్టేజ్ తో ఒకదానికి AC సప్లై, ఒకదానికి DC సప్లై ఇచ్చారు అని అనుకోండి. అప్పుడు ఏం జరుగుతుంది, ఒకదానికి ఏం జరుగుతుందిరా అంటే, ఒక వైర్ తిన్నగా గ్రీనిష్ కలర్ లోకి మారుతుంది. ఏమవుతుంది అని అంటే గ్రీనిష్ కలర్ లోకి మారుతుందట. సో ఇలా గ్రీనిష్ కలర్ లోకి మారుతుంది. ఒక వైర్ తిన్నగా మరొక దిక్కును తీసుకుంటే 2 కూడా గ్రీనిష్ కలర్ లోకి మారుతాయట. 2 కూడా గ్రీనిష్ కలర్ లోకి మారితే అది ఏ సప్లై రా అంటే AC సప్లై. ఒకటి మాత్రమే మారితే అది ఏ సప్లై రా అంటే DC సప్లై. ఎక్కడైతే గ్రీనిష్ కలర్ లోకి మారిందో అది పాజిటివ్ టెర్మినల్, ఎక్కడైతే మారలేదో అది నెగిటివ్ టెర్మినల్. సో ఇలా మనం ఇచ్చినటువంటి సప్లై ఏదైతే ఉందో అది AC సప్లైనా DC సప్లైనా అని ఐడెంటిఫై చేయడానికి వాడతాం. హియర్ నేను అంటున్న పాయింట్ ఏంటంటే, ద టాపిక్ నెంబర్ 1 ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ కరెంట్. కరెంట్ అంటే ఏంటంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈస్ కాల్డ్ as కరెంట్ అని అన్నాం. ఈ కరెంట్స్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి, ఫ్రీ అంటే ఏంటి అనేది తెలుసుకున్నాం. సెకండ్ వన్ ఏం మాట్లాడుతున్నాను అంటే, ఆ కరెంట్స్ ఎన్ని రకాలు ఉంటాయో తెలుసుకున్నాం. వన్ ఈస్ కాల్డ్ as కన్వెన్షనల్ కరెంట్ అండ్ ఎలక్ట్రాన్ కరెంట్. కన్వెన్షనల్ కరెంట్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్ కరెంట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. కన్వెన్షనల్ కరెంట్ అనేది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో వాడతారు. ఎలక్ట్రాన్ కరెంట్ అనేది ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ లో వాడతారు. కన్వెన్షనల్ కరెంట్ ఏదైతే ఉందో ఆ కరెంట్ ని ఏంటంటారు, ఎగ్జాంపుల్స్ వచ్చినప్పటికీ AC అండ్ DC అని అంటాం. ఎలక్ట్రాన్ కరెంట్ కి ఎగ్జాంపుల్స్ ఏమంటారు అని అంటే డ్రిఫ్ట్ కరెంట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్ అని అంటాం. సో డ్రిఫ్ట్ అండ్ డిఫ్యూజన్ కరెంట్ ఈజ్ ఆల్సో కాల్డ్ as ఇంటర్నల్ క్యారెక్టరిస్టిక్స్ ఐడెంటిఫై చేయడానికి వాడతాం. అండ్ వేరేజ్ ఏదైతే ఎక్స్టర్నల్ గా ప్రాపర్టీస్ గురించి మాట్లాడుతున్నామో విచ్ కరెంట్ ఈస్ కాల్డ్ as ఏ కరెంట్ అని అంటారు అంటే కన్వెన్షనల్ కరెంట్ అని అంటాం. అగైన్ మళ్ళీ మాట్లాడుతున్నాం, AC అంటే ఏంటో తెలుసుకున్నాం, DC అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏదైనా ఒక వేవ్ ఫార్మ్ ఆర్ కరెంట్ అనేటువంటిది ఒక పర్టికులర్ ఒక సైన్ నుంచి మరో సైన్ కూడా మారితే కనుక, అంటే ఒక సిగ్నల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ వరకు కూడా సింగిల్ సైన్ మెయింటైన్ చేస్తే విచ్ ఈస్ కాల్డ్ as ఏమన్నాను DC సప్లై అని అన్నాను. అలా కాకుండా మల్టిపుల్ సైన్స్ ఉంటే కనుక దాన్ని ఏమంటారు అంటే AC
సప్లై అంటారని చెప్పాను. ఈ వేవ్ ఫార్మ్స్ మళ్ళీ రెండు రకాలు ఉంటాయి ఏసీలో, సిమెట్రికల్ వేవ్ ఫార్మ్, అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్. సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అంటే ఏంటి అని అంటే ద పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ది ఏదైతే సైన్ వేవ్ ఏదైతే వేవ్ ఫార్మ్ ఉందో ద పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ ఈక్వల్ గా ఉంటే, ఈక్వల్ అండ్ ఆపోజిట్ గా ఉంటే విచ్ ఇస్ కాల్డ్ as సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అని అంటాం. సో వేరే పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్ నెగిటివ్ మ్యాగ్నిట్యూడ్ అన్ఈక్వల్ గా ఉంటే అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అని అంటాం. మనం జనరేట్ చేసేవి యూజ్ చేసేవి అన్ని కూడా సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ యూజ్ చేస్తాం. వేరే అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్స్ అనేవి యాక్సిడెంటల్ కేసెస్, ఫాల్ట్ కండిషన్స్ లో మాత్రమే వస్తాయి. సో దిస్ ఇస్ కాల్డ్ as ఏం మాట్లాడేమో సిమెట్రికల్ వేవ్ ఫార్మ్ అండ్ అన్సిమెట్రికల్ వేవ్ ఫార్మ్. వేరే DC సప్లై AC సప్లై, ఆల్ DC సప్లై DC సంబంధించినటువంటి పారామీటర్స్ అన్నింటినీ కూడా ఏమన్నాను అంటే స్కేలార్ క్వాంటిటీస్ అని అన్నాను. వేరే ఏసీకి సంబంధించినటువంటి ఆల్ పారామీటర్స్ అన్నింటినీ కూడా ఏమన్నాను అంటే వెక్టార్ క్వాంటిటీస్ అని అన్నాను. సో ఇందులో మనం మాట్లాడుకోవాల్సింది ఇంకా వోల్టేజ్ గురించి వెళ్ళలేదు, ఓన్లీ కరెంటే మాట్లాడాం. కానీ ఎక్కడైనా సరే DC అని ముందు తగిలిస్తే వాటిలన్నింటినీ స్కేలార్ క్వాంటిటీస్ గాను, AC అని తగిలిస్తే దాని అన్నింటినీ ముందుగా ఏం పెట్టాలి అని అంటే వెక్టార్ క్వాంటిటీ గాను చెప్పాలి. ఏమీ తగిలించకుండా కరెంట్ వోల్టేజ్ అని చెప్తే ఈ రెండింటిని మాత్రం ఏమనాలి అంటే స్కేలార్ క్వాంటిటీస్ గా ట్రీట్ చేయాలి.